St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపల జిల్లా చీరాల మసీదు సెంటర్ వద్ద రహదారిపై మురుగునీరు ప్రవహిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని దళిత బహుజన పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ జిలానీ ఆవేదన వ్యక్తం చేశారు. చీరాల కొత్తపేట రహదారిలో ఆసుపత్రులు, పాఠశాలలు ఉన్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో నిధులు మంజూరైన పనులు పూర్తి కాలేదని, ప్రస్తుతం రహదారిని పూర్తిగా మూసివేశారని పేర్కొన్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని, మసీదు ఎదురుగా ఉన్న కాలువలకు మూతలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ఈ పెద్ద మసీదు కొత్తపేట మెయిన్ రోడ్డు జామ్ అవడం చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వం తెలిసిన విషయం. గత ప్రభుత్వం ప్రజాసమంతా వృధా అయిపోయింది. ఎంత చేసిన రోడ్డు మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు వాటర్ అంతా కండాలంగా రోడ్డు మీదకి వచ్చి పక్కన స్కూల్ చిన్నపిల్లలు చదువుకున్నాయి. వాసన వస్తుంది వాటర్. దానివల్ల రోగాలు వస్తాయి. పక్కన పవిత్రమైన చర్చి ఉంది, ఇవాళ శుక్రవారం పవిత్రమైన మసీదు ఉంది, నమాజ్ చదువుకున్నాయి. అయినా సరే మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇకనైనా దీన్ని వెంటనే అధికారులు వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఇది మెయిన్ రహదారి. ఈ చీరాల నుంచి కొత్తపేట ఎంతోమంది ఉద్యోగస్తులు వస్తూ ఉంటారు, చేతి వృత్తులు పనిచేసిన వాళ్ళు వస్తూ ఉంటారు, పేద నిరుపేదలు వస్తూ ఉంటారు. అదికాకుండా చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఉంది, కాలేజీలు సిద్ధ ఉన్నాయి, చిన్నపిల్లల హాస్పిటల్స్ ఉన్నాయి. అదికాక మెయిన్ చదువుకున్న కాలేజీ ఉంది.
చదువుకునే కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవే ఉండేవి. అప్పుడు రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బంది. ఇకనైనా ఈ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించారు. కమిషనర్ గారు, డీ గారు, ఏదో స్పందించి వాటర్ వెంటనే డిస్పాచ్ చేసి కిందలో జరగకపోతే ఈరోజు వాటర్ రోడ్డు మీదకి వచ్చి వాసన వచ్చి కప్పుతుంది. వాసన దానివల్ల ప్రజలు రోగాలు వస్తున్నాయి. ప్రక్కన స్కూల్ ఉంది, చూసారా లేదు, చిన్నపిల్లలు చదువుకునే స్కూలు, దానివల్ల చిన్నపిల్లలు రోగాలు వస్తున్నాయి. దీనిపై కూడా అధికారులు స్పందించాలి. ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు చీరాల అభివృద్ధి ప్రదాత పేర్లపాటి పెరిగి మా డైనమిక్ ఎమ్మెల్యే కొండయ్య గారు దీని వరకు మా చీరాల అభివృద్ధి కోసం, డైనమిక్ అభివృద్ధి కోసం వాళ్ళు పెద్దలు గౌరవనీయులు మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో మాట్లాడి బడ్జెట్ తెచ్చిన ఈ అధికారులు. దేశంలో నేవీ, బ్యాంకింగ్ ఆ 2 శాఖలు ఉత్తమమైనవి. వాటిలో పనిచేసిన సత్యప్రసాద్ సేవలు అభినందనీయమని కర్లపాలెం SBI మేనేజర్ శ్రీమతి మనీషా అన్నారు. ఇండియన్ నేవీలో 15 సంవత్సరాలు, బ్యాంకింగ్ శాఖలలో 17 సంవత్సరాలు సత్యప్రసాద్ మొత్తం 32 సంవత్సరాల సేవలు అపూర్వమని ఆమె అన్నారు. 31/7/2026న సత్యప్రసాద్ పదవి విరమణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణారెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ సేవలు అందించిన సత్యప్రసాద్ అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా సత్యప్రసాద్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక SBI సిబ్బంది ఖలీల్, ప్రియదర్శిని, హరికృష్ణ, నారాయణ, పూర్ణ, అలీవేగ్, ఇంద్రిస్, ఉపాధ్యాయులు, ఇనుకొల్లు పోలీసురావు, జి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ దండ పట్టుకోండి ఒకసారి, కొంచెం ముందుకు జరగండి. ఓకే, ఇక్కడ చూడండి సార్. ఓకే, మీరు ఇక్కడ చూడండి. ఇద్దరు ఒకసారి ఇక్కడ చూడండి, దగ్గర నుంచి చూడండి ఒకసారి. ఇద్దరు దండ సార్ చేసుకోండి మేడం. కొంచెం ఫ్రీగా ఉండండి సార్. ఓకే సార్. స్మైల్ సార్. మేడం ఇక్కడ హ్యాపీగా అనిపించేది. ఒక పెద్ద బ్రాంచ్ ని ఏ ఇష్యూస్ ఉన్నా జాతీయ డీల్ చేసే వాళ్ళు సార్ అట్లా ఎప్పుడు చూసుకుంటూ యాక్చువల్లీ ఒక మంచి స్టాఫ్ ని మిస్ అవుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్ అండ్ we wish you happy retirement life. ఫంక్షన్ కి అధ్యక్షత వహిస్తున్న మనీషా మేడం, బ్రాంచ్ మేనేజర్, అండ్ అవర్ మాడ్యూల్ DGS, రెస్పెక్టివ్ మాడ్యూల్ DGS గారు కామ్రేడ్ కోటిరెడ్డి గారు, అండ్ మన రీజన్ ఇన్ఛార్జి కామ్రేడ్ రంగసాయి గారు, అండ్ లోకల్ సెక్రటరీ కామ్రేడ్ హరికృష్ణ, అండ్ ఆల్ మై కొలీగ్స్ అండ్ లేడీస్ అండ్ జెంట్మెన్, వెరీ గుడ్ ఈవినింగ్. అంటే ఎప్పుడు చెప్తూనే ఉంటాం, రిటైర్మెంట్ అనేది స్పెషల్ అకేషన్. అందులోనూ కూడా ఒకటి కాదు, రెండో రిటైర్మెంట్ ఇది సార్కి. ఒకటి పొందారు, మళ్ళీ ఇప్పుడు రెండో రిటైర్మెంట్ చేసుకుంటారు. ఎప్పుడైనా కానీ ఎన్ని రిటైర్మెంట్ చేసినా కూడా 60వ ఏజ్ లో రిటైర్మెంట్ అనేది అదొక స్పెషల్ అకేషన్ ఎక్కడైనా కానీ. కాకపోతే ఇప్పుడు ఇది చిన్నగా బ్రాంచ్ లో చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ 2వ తారీఖు సార్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసే ఉంటారు. అంటే ఏంటంటే ఎక్కడ ఎవరిని మిస్ కాకూడదు అనేది ఆయన ఉద్దేశం. యాక్చువల్లీ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అనేది దీనికి సాక్షి అనమాట. ఎక్కడున్నా కూడా బ్రాంచ్ ని కానీ కస్టమర్ని కానీ జాగ్రత్తగా మనం చూసుకోవడం కానీ, లేకపోతే లైటింగ్ మెయింటైన్ చేసుకోవడంలో కానీ, కస్టమర్తో ఫ్రెండ్లీగా ఉండడంలో కానీ ఆయన నుంచి నేర్చుకున్నాయి మేము అన్నీ కూడా. కాబట్టి ప్లస్ అదేవిధంగా మాతో కూడా పోరాటం ఎలాగో కూడా నేర్పుతారు. ఎందుకంటే నువ్వు మాట్లాడేది కరెక్టా కదా, నేను మాట్లాడేది కరెక్టే, అయితే నువ్వు మాట్లాడేది కరెక్టే, కానీ మధ్యలో ఏంటంటే కుస్తీలాగా లాగుడు పీగుడు జరుగుతూనే ఉంటది. సో అది కూడా అవసరమే, ఒక్కొక్క టైంలో అది కూడా అవసరమే. దాని నుంచి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. అది కూడా మేము చూసాం ఆ రిజల్ట్స్ కూడా. అంతేకాకుండా ఇప్పుడు సార్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలంటే నేవీలో చేశారు. నేవీలో చేసిన తర్వాత మంచి అంటే యంగ్ తిన్గా ఎలా ఉండేవాళ్ళు కనపడుతుంది ఫోటోలో. సో అదే పర్సనాలిటీ ఇప్పటి వరకు కూడా మెయింటైన్ చేస్తున్నారు. కర్లపాలెం మండలంలో ఈ రోజు ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు గాను కర్లపాలెం మండలంలో 3,28,58,000 రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి ఈ పెన్షన్దారులందరూ కూడా విజ్ఞప్తి, ఈరోజు ఉదయం 6 నుంచే అవాతాతలకి
మీ ఇంటి దగ్గరికే వచ్చి ఈ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా పెన్షన్ అందజేయబడతారు కాబట్టి మీరు ఇంటి దగ్గరే ఉండి ఈ పెన్షన్ తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా కర్లపాలెం మండలంలో మొత్తం 7,613 మంది పెన్షన్దారులు ఉన్నారు. వీరికి గాను 3,28,58,000 రూపాయలు పంపిణీ చేయబడుతుంది. దీనికి సంబంధించి 163 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా స్పౌస్ పెన్షన్స్ వచ్చేసి మనకి ఈ నెలలో కర్లపాలెం మండలంలో 7 పెన్షన్స్ శాంక్షన్ అయినవి. దానిలో గణపవరం నుంచి 2 పెన్షన్స్, అదేవిధంగా కర్లపాలెం నుంచి 2, యాట్రావారిపాలెం 1, సమ్మెటవారిపాలెం 1, ఈ పెద్దగొల్లపాలెం 1, మొత్తం 7 పెన్షన్స్ శాంక్షన్ అయ్యి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికే దాదాపు ప్రతి నెల దాదాపు 95, 97, 98 వరకు కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మిగతా ఎవరైనా ఉంటే వాళ్ళు కాస్త హాస్పిటల్లో ఉందో దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరుసటి రోజు పెన్షన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా తీసుకొని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా ఆ పెన్షన్దారులు కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు కర్లపాలెం మండలంలో మొత్తం 93% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మీకు సాయంత్రం లోపల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పూర్తి చేస్తామని తెలియజేస్తాం. మండల కేంద్రం కర్లపాలెం జాతీయ రహదారి బస్టాండ్ వద్దనే ఐస్ బాక్స్ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతున్నాయి. బస్టాండ్ లారీలను అడ్డంగా పెట్టి ఐస్ లోడ్ బాక్స్ లోడింగ్ జరుగుతుండటంతో ఉదయం పూట బస్టాండ్ లోకి వెళ్లి కూర్చోవడానికి వీలు లేకపోవడంతో రోడ్డుపైన ప్రయాణికులు నిలుస్తున్నారు. బస్టాండ్ వద్ద జాతీయ రహదారి పైన ఐస్ బాక్స్ లోడింగ్ అన్లోడింగ్ జరగకుండా చూడాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు. लाइट का प्यार पैसे रहते हैं. ప్రతి నెల 1వ తారీఖు అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎట్రావారిపాలెం మాజీ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి అన్నారు. కర్లపాలెం మండలం ఎట్రావారిపాలెం గ్రామంలో శాసనసభ్యులు వేగసి నరేంద్రరాజు ఆదేశాలతో ఇంటింటికి వెళ్లి పెన్షన్ ను గ్రామ మాజీ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు రెడంకారెడ్డి, ఎట్ర నాగిరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్టీఆర్ భరోసా పథకం నాకైతే మందులకి, మెడిసిన్కి, వాటికి నాకు ఇది ఉపయోగపడిందని నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు ఫస్ట్ ఆగస్టు పేదలకి, నిరుపేదలకి ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు ఇవ్వటం ఇది చాలా ఆనందదాయకము. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం ద్వారా ఈ ప్రజలందరికీ మంచి సదుద్దేశంతో
వారికి మంచి చేయాలనే భావన కలిగి ఉంది. ఆ భావన వల్ల పేద ప్రజలు చాలా సపోర్ట్గా నిలబడి పేద ప్రజలకు వాళ్ళకి ఎంతో ఆసరాగా ఉంటుంది. ఇది ఈ అవకాశం పర్చూరు ఉప్పుటూరు ఐసిడిఎస్ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం సిడిపిఓ సుభద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ హోమియో వైద్యులు, జిల్లా ఆయుష్ ఆటిజం సెల్ నోడల్ అధికారి డాక్టర్ దాసరి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే అందించే తొలి ఆహారం తల్లి పాలనని, ఇందులో ఉండే పోషకాలు యాంటీబాడీస్ వల్ల పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. కనీసం 6 నెలల పాటు తల్లిపాలు అందేలా అంగన్వాడీ కార్యకర్తలు తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికే కాకుండా తల్లి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని, పలు వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని వివరించారు. త్వరలో ప్రారంభం కానున్న జిల్లా ఆయుష్ ఆటిజం సెల్ సేవలకు ప్రజలకు చేరువ చేయడంలో సహకరించాలని కోరారు. తల్లి గర్భం నుంచి భూగర్భం వరకు అన్ని టాబ్లెట్స్, ఏ టాబ్లెట్ అయినా హోమియోపతి ఇదేననుకోండి. సో ఇందులో మార్పు రావాలి. సో ఇందులో మార్పు రావాలంటే మీరు చెడులు ఇంటిగ్రేట్ చేయడం పెట్టి సో మదర్ ప్రెగ్నెన్సీ రాబోయే ముందు మేము మ్యారేజ్ కూడా స్టేజ్లోనే చేసుకోవడానికి ఎక్కడ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 20 లేదా 19 ప్లాన్ చేసుకుంటే మంచిగా మనం ఇంటిగ్రేట్ చేయాలి. చెప్పడం వరకు మన బాధ్యత. మాట్లాడతాం దయచేసి. సో మనం వాళ్ళని ఇంటిగ్రేట్ చేయాలి. సో చెప్పడం మన బాధ్యత. సో బాగా అవుతారు రావాలనేది బాగా ఇష్టం. మనం ఏం చేయాలి. సో బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్స్ అది మనం. ఓకే, సో ఈ మదర్స్ ని ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్. పేరెంట్స్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, ప్రెగ్నెన్సీలో ఎలాంటి కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో సరైన కేర్ తీసుకోవడం వల్ల కాంప్లికేషన్ వస్తుంది. డెలివరీ అందరికీ సో ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ థింగ్. కాబట్టి మీరు ఎడ్యుకేట్ చేయాలి. కేవలం అంగన్వాడీ టీచర్స్ సో ఎందుకంటే మీ దగ్గర నుంచే మొదలవుతుంది అనేది నా మెయిన్ ఒపీనియన్. నిజంగా మనం స్కూల్కి చెప్తాము, ఏం చెప్పినా చిన్నప్పటి నుంచి మార్పు రావాలి. అప్పుడే అది లైఫ్ లాంగ్ సస్టైన్ అవుతుంది. ఓకే, సో ఈ మదర్ ప్రెగ్నెన్సీ ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎలాంటి కేర్ తీసుకోవాలి సో అనేది మీరు ఎడ్యుకేట్ చేయాలి. సో కమింగ్ టు మెయిన్ పాయింట్, దీని గురించి నేను చెప్పి అందరూ అర్థం అనుకున్నాను. సో వీక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే సో మనకి చాలా రోగాలు వస్తాయి. నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నాకు షుగర్ ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఈరోజు నాకు షుగర్ వచ్చిందంటే దానికి కారణం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళ జీవన శైలి సరిగా లేకపోవచ్చు. అంటే వాళ్ళ జీన్స్ ఈరోజు చేయననే వాటిని మా తాతయ్యను మా ముఖాలను రిజర్వ్ చేస్తూ ఉన్నాను. సో ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మా తల్లి లేదా మా తల్లికి ఉన్న అంగన్వాడీ టీచర్, సో లేదా మా తల్లి ఉన్న అమ్మమ్మ లేదా ఆమె చుట్టూ ఒక సమాజం ఈరోజు నాకు రోగాలు రావడానికి కారణం. నాకు ఓకే, సో ఎందుకంటే మదర్ మీకు కొలెస్ట్రాల్ మనం తీసుకుంటే రెగ్యులర్ కొలెస్ట్రాల్ తర్వాత రెగ్యులర్ మీకు తీసుకుంటే IgA యాంటీబాడీస్, IgM యాంటీబాడీస్, IgG యాంటీబాడీస్. సో ఈ యాంటీబాడీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నాకు షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, బీపీ లేదు ఎలా ఉన్నాయి కదా. సో వాట్ ఎవర్ మే బి ద డిసీజ్ యు నేమ్ ఇట్. ఓకే, సో మనం రోగం రాకుండా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక వ్యాధులు అవి ఏవైనా చాలా ఎక్కువ డిసీజ్ జలుబు, ఎలర్జీస్ ఇవన్నీ కంట్రోల్ చేస్తాయి యాంటీబాడీస్ అని. సో ఈ యాంటీబాడీస్ మా మదర్ నుంచి చిన్నప్పటి నుండి నాకు తెలుసుంటే ఈ రోగాలు రాకుండా ఉండేవి. సో నేను సరిగా పోషణ తీసుకోలేదు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి మురుగు కాలువలు చెత్తతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయని తెలిపారు. రిటైర్డ్ తహసీల్దార్ ఇంటి సమీపంలో కాలువ నీరు రోడ్డుపై ప్రవహిస్తున్న శానిటేషన్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రపంచ
ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఉప్పటూరు జడ్పీ హైస్కూల్ ప్రభుత్వ హోమియో వైద్యశాలలో ధూమపానం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ హోమియో వైద్యులు, జిల్లా ఆయుష్ ఆటిజం సెల్ నోడల్ అధికారి డాక్టర్ దాసరి చంద్రశేఖర్ విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిగరెట్, వీడి, చుట్టా వంటి పొగాకు ఉత్పత్తుల్లో ఉన్న హానికర రసాయనాలు ఊపిరితిత్తులను దెబ్బతీసి బ్రాంకైటిస్, సిఓపిడి, లంగ్ క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతాయని తెలిపారు. పరోక్ష ధూమపానం కూడా ప్రమాదకరమని విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధూమపానం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థి అంటే ఏంటంటే ఉన్నారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు కదా సెంట్రల్ మినిస్టర్. ఎందుకని? ఎవరి వల్ల? సో విద్యార్థుల వల్ల. విద్యార్థులు అంత పవర్ ఉంది. మీరు పవర్ మిస్యూజ్ చేయొద్దు. ఓకేనా? సరైన క్రమంలో మాట్లాడాలి. ఓకే. ఈరోజు ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం. సో క్యాన్సర్ అంటే ఏంటి? మీకు ఎవరైనా ఐడియా ఉందా? సో క్యాన్సర్ అంటే మన బాడీలో సెల్స్ ఉన్నాయి. సెల్స్ లో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉంటుంది. మీరు సైన్స్ లో చదువుతూనే ఉంటారు. సో డిఎన్ఏ ఏం చేస్తుంది? జీన్ ఏం చేస్తుంది? సో మనం ఇప్పుడు మన ఆకృతి, బాడీ ఆకృతి ఎలా ఉండాలి ఏంటి అనేది రెగ్యులేట్ చేస్తుంది. ఓకేనా? ట్విన్స్ మన ఇద్దరు ఒకేలా ఉంటారు. ఎందుకని? ఐడెంటికల్ ట్విన్స్. వాళ్ళిద్దరు ఒకేలా ఉంటుంది డిఎన్ఏ ప్యాటర్న్. ఓకేనా? సో అలా ఉంటారు. సో ఇది నార్మల్ గా ఈ డిఎన్ఏ ఏం చేస్తుందంటే సెల్ ఎప్పుడు గ్రో అవ్వాలి చెప్పండి. ఓకేనా? ఎక్కువ టైం ఏంటి చెప్పండి. అప్పుడు నేను చెప్పేస్తున్నా. ఓకే. సో గాలి పీల్చుకొని వదలడానికి. ఓకేనా? ఓకే. ప్యూరిఫికేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్. ఓకేనా? ఓకే. సో ఊపిరితిత్తులు మన బాడీలో ఆక్సిజన్ తీసుకొని మన బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. సో ఈ ఊపిరితిత్తులు మనిషి బతకాలంటే ఏం కావాలి? ప్రాణవాయువు, ఆక్సిజన్ కావాలి. సో ఇప్పుడు స్మోకింగ్ అనేది మనం చూస్తున్నాం. సో చిన్న పిల్లలు ఊపిరితిత్తులు క్యాన్సర్ దినోత్సవం. ఊపిరి తెలిసి అందరికి ప్రతి సెకండ్ మనం తీసుకుంటానే ఉంటాం. ఒక నిమిషం కంటే ఎక్సర్సైజ్ చేసుకుంటే పైకే పోతాం. ఓకేనా? సో ఇలాంటి ఊపిరికి మంచి గాలి తోడు చేస్తూ ఉంటారు చాలా మంది. గాలి ఏంటంటే సిగరెట్, స్మోకింగ్. స్మోకింగ్ చేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఓకేనా? ఈరోజు ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం. ఇది నుంచి ఎందుకు చెప్తాం అంటే చాలా మంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు. స్మోకింగ్ చేసే వాళ్ళకంటే స్మోకింగ్ పక్కన తీసుకుంటూ ఉంటారు కొంతమంది గాలి. వాళ్ళకి ఎక్కువ రావాలి. ఒక స్త్రీకి క్యాన్సర్ రావడం ఏంటి? ఊపిరితిత్తుల క్యాన్సర్ అనుకుంటాం. ఊపిరితిత్తుల క్యాన్సర్ కాదు, వేరే క్యాన్సర్ కూడా రావచ్చు అంటే స్మోకింగ్ వల్ల. కాబట్టి ఈ నుంచి మనలో ఎవరైనా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటే ఈరోజు చెప్తాను కాబట్టి ఈరోజు మానేసేయండి. ఓకేనా? మ్యాక్సిమం మానేసేయండి. 99%. ఆ 1% మానలేకపోతున్నారు కాబట్టి చేస్తే చేయండి. కాబట్టి జనాలు ఉన్న దగ్గర చేయమాకండి. జనాలకి దూరంగా వెళ్ళి చేయండి. స్మోకింగ్ చేయడం వల్ల మన సిగరెట్ ధూమపానంలో నికోటిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. సో మొత్తం 7,000 కెమికల్స్ ఉంటాయి ఒక సిగరెట్ ఒకసారి మీరు పీల్చే దమ్ములు. సో వాటిలో ఒకటి నికోటిన్. నికోటిన్ అనేది మన రక్తనాళాల గోడల్ని మందం చేస్తాయి. దానివల్ల మన గుండెపోటు వచ్చి చనిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా మన ఊపిరితిత్తులో ఉన్నటువంటి గాలి గొట్టాలని, సో గాలి బుడగల్ని సరిగా వ్యాపచించకుండా సరిగ్గా పని చేయకుండా చేస్తాం. దానివల్ల చాలా మందికి నిమ్ము, ఆయాసం ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా స్మోకింగ్ చేస్తే. సో కాబట్టి అట్లాంటి వీలైనంత వరకు తాగే వాళ్ళు తాగొద్దు, తాగే వాళ్ళు మీరు తెలుసు కాబట్టి వాళ్ళు తాగనికొద్దు. సో ఈ రోజు నీ చుట్టూరులో మార్పు తీసుకొని వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుని ఆల్రెడీ స్కూల్లో చెప్పాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.